నమస్తే. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ గారు అయితే ఉన్నారు. సార్, ఎట్లా నడుస్తూ ఉంది మరి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు సంబంధించిన ప్రచారం జోరుగా నడుస్తూ ఉంది. సో మరి అందరూ ఒక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాను. ఈరోజు దాదాపుగా 3000 పైన కుట్టు మిషన్లు కూడా పంచిన సంగతి. సో ఎట్లా ఉంది మరి ఈరోజు మా ట్రైబల్ అండ్ ఎస్సీ మైనార్టీ వెల్ఫేర్ మినిస్టర్గా మొదటిసారి ఈరోజు జూబ్లీహిల్స్కి సంబంధించినటువంటి మా ఎండి గారు అదేవిధంగా మా అధికారులతోని ఎవరైతే అర్హత ఉండి ఆన్లైన్లో అప్లై చేసుకున్నటువంటి మైనార్టీ సోదరిమణులకు అదే క్రిస్టియన్ మైనార్టీ సోదరిమణులకు కుట్టి మిషన్ల పంపిణీ నేను కానీ డాక్టర్ వివేక్ గారు కానీ అదే ప్రభాకర్ అన్న గారు కానీ పెట్టుకోవడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి జూబ్లీహిల్స్ సంబంధించినటువంటి ఏదైతే ఓటర్ మహాశైలు మేనేజ్ చేసి ఏంటంటే 10 సంవత్సరాలకి వాళ్ళు అధికారంలో ఉన్నారు, ప్రభుత్వంలో పరిపాలించిండు, వాళ్ళు మంత్రులుగా పనిచేసిండు, ముఖ్యమంత్రిగా పనిచేసిండు. ఇక్కడ ఐటీ శాఖ మంత్రి ఇక్కడ హైదరాబాద్ ఇన్ఛార్జ్గా ఉన్నాడు. మరి ఇక్కడ ఇప్పుడే చెప్తున్నాను మా డాక్టర్ వివేక్ గారు, ఎక్కడ పోయినా రోడ్లు లేవు, డ్రైనేజ్ సిస్టమ్ లేదు, ప్రజలంతా కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్నారు. డబుల్ బెడ్ 2 BHK ఇస్తాను, 2 BHK ఇవ్వాలి, ఒక రేషన్ కార్డు ఇవ్వాలి, ఒక ఇందిరమ్మ ఇల్లు, ఎలాంటి కూడా సౌకర్యాలు ఏర్పాటు చేయాలి. ఈరోజు 20 నెలల లోపల గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రజాపాలన ఇందిరమ్మ రాజ్యం లోపల ప్రజలకు అనేక సంక్షేమ కార్యక్రమం ఇవ్వాలి. పేదవాళ్ళకి సంబంధించిన ఒక రేషన్ కార్డు ఇవ్వడం కానీ, పేదవాళ్ళకి సంబంధించిన సన్నబియ్యం ఇవ్వడం కానీ, పేదవాళ్ళకి సంబంధించిన ఇందిరమ్మ ఇల్లు కట్టే విషయ ఆలోచన పరంగా కానీ ఇలా 3000 మంది మా మహిళా ఏదైతే మైనార్టీ సోదరులకు కానీ క్రిస్టియన్ మైనార్టీ సోదరులకు కానీ అదేవిధంగా మా బీసీ సంబంధించిన వాళ్ళకు కూడా దశల వారీగా ఇచ్చే విధంగా ఆ శాఖ మంత్రిగా నేను మనవి చేస్తున్నాను. తప్పకుండా ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ పేదవాళ్ళ పక్షాన ఉంటుంది, పేదవాళ్ళకు అన్ని విధాలు కూడా అండగా ఉండేది కాంగ్రెస్ పార్టీ అనే విషయాన్ని ఈ సందర్భంగా సమస్యలకు సంబంధించిన షెడ్యూల్ కూడా వచ్చేసిన నేపథ్యంలో కూడా ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకిస్తా ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీకి పట్టం కడతా ఉన్నారు, జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కూడా అని చెప్పేసి కేటీఆర్ సవాల్ విసురుతా ఉన్నారు. ఏం చెప్పారు? కొన్ని రోజుల తర్వాత తెలిసే కదా కేటీఆర్ మన అడ్రస్ పార్లమెంట్లో ఏమైంది అనేది అడ్రస్ పార్లమెంట్ ఎలక్షన్ అయింది కదా, అసెంబ్లీ జరిగినాక ఆయన అడ్రస్ ఎత్తుకోమను. ఇప్పుడు ఆయన అభ్యర్థులను ఎత్తుకోమను. 119 సెగ్మెంట్లు ఉంటారు కదా, జెడ్పీటీసీలు మండల ఎంపీటీసీలు పడతారు, ఆయన టీఆర్ఎస్ పార్టీకి అభ్యర్థులు దొరుకుతారు. అది తెలుసుకోమను, ఫస్ట్ తెలుసుకొని మాట్లాడమాను. బాకీ కార్డు అని చూపెడతాడు కదా. 10 సంవత్సరాలు రాజ్యం చేసింది ఎవరు? 10 years రాజ్యం నువ్వే కదా చేసింది, నీ తర్వాత కదా మేము వచ్చింది. బాకీలు నువ్వు చేసి మాకప్ప చెప్పి నెలకు ప్రతి నెల 1వ తారీఖు వరకు 6,000 కోట్లు వడ్డీ కడుతున్నావు నువ్వు చేసిన పాపానికి. ఇంకా నువ్వు మాట్లాడితే బాకీ గురించి దోసుకున్నది నువ్వు, దాచుకున్నది నువ్వు, ఇలా మాట్లాడితే ఎట్లా? ప్రజలు అన్ని విషయాలు కూడా గమనిస్తాను. మొన్న అచ్చంపేట సభలో కూడా మాట్లాడుతున్న వ్యాఖ్యలు ఎట్లా అసలు ముఖ్యమంత్రి గారిపై చేసిన వ్యాఖ్యలు ఎట్లా చూస్తారు? ఇప్పుడు వారు పొద్దుగాలు వేస్తే గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడకపోతే ఆ 10 మంది కూడా వాళ్ళు ఎంబడి ఉండరు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు పేరు తీస్తేనే వాళ్ళు బతకాలుతారు. ఇంత 10 మంది 20 మంది వాళ్ళు వీళ్ళు ఏదైతే కిరాయి తీసుకొచ్చిన వాళ్ళు పేరు తీసుకొచ్చిన వాళ్ళు ఉంటారు. ఆ రేవంత్ రెడ్డి గారితో ఈక్వల్గా మాట్లాడితేనే నాకు ఎదురు రాజకీయ భవిష్యత్తు ఉంటుందని తప్ప ఆయనకి ఏం లేదు. ప్రజలు ఇక్కడ ఆదరిస్తున్నారండి. అసలు వాళ్ళ కుటుంబంలో ఫస్ట్ వాళ్ళ ఇంటి సమస్యలను పరిష్కరించుకోమనండి. సో జూబ్లీహిల్స్ కాన్ఫరెన్స్ లో తిరుగుతా ఉన్నారు. సో ఏం చెప్పదలుచుకున్నారు ప్రజలకు కావచ్చు? 100% కాంగ్రెస్ పార్టీ ఇక్కడ జెండా గౌరవ ముఖ్యమంత్రి గారు చేసిన సంక్షేమ కార్యక్రమాలు కానీ రాహుల్ గాంధీ గారు ఏదైతే ఆలోచన జిస్కా భాగ్యదారి ఉస్కా హిస్సాదారి 42% బీసీలకు కులకరణ ద్వారా ఇలా చట్టాన్ని ఆర్డినెన్స్ చేసి ఇలా షెడ్యూల్ చేసి స్థానిక ఎన్నికలకు పోతున్నాం. అలా షెడ్యూల్ క్యాస్ట్కి సంబంధించిన దళితులకు సంబంధించిన కేటగరేషన్, సన్న బియ్యం, రేషన్ కార్డు, ఇందిరమ్మ ఇండ్లు, పేదవాళ్ళకు సంబంధించిన 200 యూనిట్ కరెంటు ఉచితంగా ఇవ్వడం, ఉచిత బస్ సౌకర్యం, ఇన్ని విధాలా ఈరోజు ఈ సెక్యులర్ పార్టీ భారతదేశంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ. చివరికి ఒక ప్రశ్న, మొన్న మాట్లాడుతూ కూడా కాంగ్రెస్ బీజేపీ ఒకటే జూబ్లీహిల్స్ లో పోటీ చేస్తా ఉందని చెప్పేసి కేటీఆర్ సవాల్ చేస్తాను. స్వాగతిస్తారా? ఏమంటారు? ఇప్పుడు 2014 నుంచి 23 వరకు కేంద్రంలో ప్రతి బిల్లుకు బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు ఎందుకు సపోర్ట్ చేసినో చెప్పమనండి. ప్రతి బిల్లు కేంద్రంలో పెట్టిన ప్రతి బిల్లు బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు సపోర్ట్ చేసినా చేయలేదా? మొన్న రాజ్యసభ ఎంపీలు ఉన్నారు, యూరియా కోసం రైతులు ధర్నా చేస్తాను కాంగ్రెస్ పార్టీ ఎంపీలు. ఎందుకు టీఆర్ఎస్ పార్టీ ఎంపీలు వచ్చి ధర్నాలో కూర్చోలేరు? మా తెలంగాణ రైతుల యూరియా కోసం. నీకు చీకటి ఒప్పందం నీది, చీకటి రాజ్యం నీది. ఇలా ప్రతి విషయంలో కూడా కేంద్రంలో ఉన్నటువంటి మోడీ యొక్క కనుసైగలను నడుస్తున్నావు తప్ప లోపల వాస్తవాలు బయటపడతాయి. జూబ్లీ ఎలక్షన్లో కూడా వాస్తవం బయటపడుతుంది. థ్యాంక్ యూ.